ఊరబెట్టేమన్నా ఊరబెట్టి తాగుతాడనేది తెలుసుకోకుండా కూర్చోను అది రెడీతా ఇది పీతరి బండి ఆకు అంటారు దీన్ని. ఇది ఏడైనా ఉంటుంది దీని ఈ ఆకు. గవామని చేతి మీద పడి కత్తి గిత్తి తెగిపోతే కత్తి తెగితే ఈ ఆకుని తీసుకోవాలి. ఇట్టి ఆకుని పెరుక్కొని బాగా అంత ఆకు దంచుకొని బాగా దంచి బాగా చేతిలోకి వేసుకొని బాగా నలుపుకొని దంచుకొని పసురు పిండుకోవాలి. పసురు బాగా పిండుకొని అంటే వానాకాలం ఏమి ఎక్కువ ఉంటుంది, పసురు పిండితో వస్తుంది. ఎండాకాలం వస్తే ఈ మాత అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో రాదు. అప్పుడు ఏం చేయాలంటే బాగా ఒక అంత ఆకు దంచుకొని కింద ఏదైనా ఒక కవర్ వాన కవర్లోకి మాత వేసుకోవాలి. దంచేసి వాన కవర్లోకి వేసుకొని దీని మీద మనం వంటేలి దీంట్లోకి పోసుకొని బాగా నలిపినామనుకో లైట్గా, ఎక్కువ కూడా పోయకూడదు, లైట్గా వస్తుంది. అప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఈ పసురు కొద్దిగా పిండుకుంటాం కదా, ఆ ఒంటేలు పోసి ఒక్క 4 బొట్లు పిండుకుంటాం కదా, కత్తి ఎంత దూరం దిగుంటుందో అంత అనేది కొంచెం పిండుకుంటాం. పిండుకొని తర్వాత ఏం చేయాలంటే ఒక్క రవ్వ సున్నం వేసి కత్తి కదా మండ పెట్టుకున్నాం కదా, తెగిన కత్తి కదా, ఆ కత్తిని పండబెట్టేసి ఈ పసురు ఎత్తి ఆ కత్తి మీద పోసుకోవాలి. కత్తి మీద పోసుకొని ఇంకొక కత్తి ఎత్తుకొని రుద్దల్లా ఆ కత్తి మీదనే. అంటే మనం ఈ పసురు పోసుంటాం కదా కత్తి మీద, ఆ కత్తి ఇంకొక కత్తి ఎత్తుకొని దాని మీద అట్నే రుద్దితే సిలువ వస్తుంది దాంట్లో. ఆ కత్తికి ఈ కత్తికి రాసుకున్నాయంటే ఈ పసురు మీద రుద్దేదాని వల్ల, ఈ సున్నం రంగులిసి దాంట్లో రుద్దేదాని వల్ల ఇది బాగా సులువు మాత్తు వస్తుంది. అంటే కర్ర మాత్తు వస్తుంది, బంక మాత్తు వస్తుంది. అది నూరంగా రుద్దంగా గట్టిగా మన బంక మాత్తు వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ తెగిందనుకో, ఈ తెగినప్పుడు ఈ పసురు దాన్ని అట్నే ఏలుకు బాగా తీసుకున్నావా, దాని మీద పుండు మీద ఆ గాయం తెగిన దాని మీద పుడుక్కు వేసేసినావు అనుకో, అది అట్నే పట్టుకుంటుంది. బంక మాత అట్నే పట్టుకున్న తర్వాత ఈ ఆకు తొక్కు ఉంటుంది కదా, ఈ తొక్కుని ఏం చేస్తే మళ్ళీ నున్నగా నూరుకొని దాని మీద అట్నే పెట్టేయాలి. పొడుక్కు పెట్టేసి కట్టి కట్టేసినావు అనుకో, బాగా బేస్ కట్టేసినావు, గుడ్డ పేలకేసి కట్టేసినావు అనుకుంటూ అది అట్నే పట్టేస్తుంది. కానీ ఇది సీమ్ పట్టదు, మనకు ఎక్కువ నొప్పి ఉండదు. అది అట్నే కర్ర కట్టేసి లోగా అట్నే సెట్టింగ్ అయిపోతుంది. దీన్ని అట్నే పెడతాను అనమాట. నిద్ర లేయటం ఏం చేయాలంటే మనం వంటేలు దీని మీదనే పోయాల. ఈ పుండు మీద కట్టుకుంటాం కదా, ఈ కట్టు మీదనే ఒక 2 పూటలు గాన ఆ మాత్రం ఒక 2 రోజులు దాన్ని నీళ్ళు తడపకుండా మనం వంటేలే కానీ ఒక 2 రోజులు కానీ పోస్తా వచ్చినామంటే ఈ పుండు అనేది నీకు ఉండదు. ఈ పుండు ఎట్లా మనం ఎట్లున్నదా ఇది మాత్రం మామూలుగా అయిపోతుంది. కానీ పుండు ఎరుపు తిరిగినా అది అట్నే నయం అయిపోతుంది, కూడిపోతుంది. అంటే హాస్పిటల్కి కూడా పోయి మనం కుట్లు గిట్లు వేసుకునే అంటే మనం భయం ఏంటంటే ఇది నోరు తెరిచేసింది కదా, చీలిపోయింది కదా, కుట్లు వేసుకోవాలా కట్టుకోవాలనుకుంది. కానీ అది అప్పటికప్పుడు ఖర్చుకుంటుంది, వాళ్ళు వేసి కూడా కట్టుకుంటుంది. మన దానికి పుండు అవుతుంది, మనకి సీఎం బట్టి ఏదైనా అవుతుంది. ఇది అట్టాడిది కాదు ఈ ఆకు అని నిదానంగా కూడిపోతుంది. కానీ మామూలుగా చెయ్యి కొద్ది రోజులుగా మామూలుగా వచ్చేస్తుంది. ఇది ఈ ఆకులో మెటీరియల్స్. అది పీతరి బండి ఆకు అనేది ఇది నాటు వైద్యం అనమాట. మేము చేసేది ఇది అడవిలో చేసే నాటు వైద్యం ఇది అనమాట. హాస్పిటల్కి పోకుండా చేసే పని ఇది ఈ ఆకు దానికి ఉపయోగిస్తుంది. అది ఇప్పుడు ఆ ఆకు గురించి చెప్పాను కదా, గాయాలు చూడండి, కత్తి ఇట్లా నరకతానేటప్పుడు తెగిపోయింది కత్తి ఎట్టినది. ఈ ఆకుని ఇదే మాత కట్టితే అది ఎట్ట కూడిపోయినా చూడండి. నేను దానికి కుట్లు వేయలేదు, కుట్లు వేయకుండానే బాగా కూడిపోయిందా. ఈ చేతిలో ఆ మాది దిగిపోయింది. కత్తి భుజం మీద పెట్టుకుంటే గబా మీద జారిద్దో ఇక్కడ బండ చూడండి. ఈయన ఎర్రగా ఈ గాయం, ఈ ఎరుపు గాయం, ఈ గాయం కత్తి భుజం మీద పెట్టుకుంటే గబా ఇట్లా జారి ఇట్లా పడేటప్పుడు ఇట్లా దిగిపోయింది. దీనికి కుట్లు వేసి ఉండాల, కానీ నేను కుట్లు వేయలేదు. ఈ ఆకు అనేది దీనికి అదే మాతో కట్టినాను కాబట్టి ఈ మాత వచ్చేసింది, ఈ మాత అయిపోతుంది, ఇలా మానిపోతుంది. అది ఈ ఆకు ఉపయోగించే ఆకు.
దో గొడ్డి లేటు మొక్కలు చీలుస్తూ ఉంటే గొడ్డిలతో ఎడ్డు బెండజుడు నల్ల గాయం కానీ ఇప్పుడు బాగా మానిపోయింది. అప్పుడు ఈ నరం దిగిపోవాల్సింది పక్కనే పడింది కాబట్టి ఈ నలుపు గెనిపే గొడ్డిల దెబ్బ. ఇట్లాంటివి ఉపయోగిస్తుంది ఆ యాకు. ఇప్పుడు ఆ యాకు గురించి మీకు చెప్పాను కదా, దెబ్బలు గాయాలంతా చూపించాను కదా, ఇవంతా కాళ్ళు అంతా చూపించాను కదా. కానీ నేను హాస్పిటల్కి మాత్రం పోయింది లేదు. నేను ఈ మేకలు మేపుకుంటాను తగిలేసిన గాయాలు నాకు ఇవి. నేను అడవుల్లోనే ఈ ఆకులు కట్టిన దానివల్ల నాకు ఇప్పుడు బాగుంది. మీరు కూడా కత్తి అంటే ఇది హాస్పిటల్కి పోకుండా నయం చేసుకునేది ఇవి